ఇంకా ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఏంటి అంటే సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు అనే పదం తీసుకొచ్చారు కాబట్టి దానికి నేను ఆన్సర్ చెప్పాలి. సో ఆ రోజు సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండబట్టే మీరు సిబిఐకి ఇస్తూ ఒక జీవో, ఒక పిచ్చి జీవో ఇచ్చింది మీ గవర్నమెంట్. అప్పుడు ఉన్న మీ వైసీపీ లైక్ నిన్న మీ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఆ ఏది కాపు రిజర్వేషన్ కాపు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా తుని లేదు రైల్వే లేదు కేసు దగ్ధం దానికి దీనికి కంపారిజన్ లేదు. అది పిచ్చి జీవో అయితే ఇది కూడా అవుతుంది సార్, పిచ్చి జీవో అని. నేను చెప్తాను వినండి. నేను ఎందుకు ఆ మాట అన్నానండి, జనరల్గా అటువంటి పదాలు వాడానంటే అర్థం ఉంటుంది. ఆ జీవో ఇచ్చినాక మీరు సిబిఐకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయలేదు మీ 5 సంవత్సరాల కాలం. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పుకున్న మీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రికి సిబిఐకి ఒక జీవో ఇచ్చి ఫాలోఅప్ యాక్షన్ శూన్యం చేశారు, ఏం చేయలేదు. దాని మీద ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి నేను ఇంకా డీటెయిల్ జోన్కి వెళ్ళను. దీన్ని ఎవరు వాడుకునేది లేదు, ఏమీ లేదు. ఒక సామాజిక బాధ్యతగా ఆ రోజు అంశాన్ని లేవనెత్తారు, సీరియస్నెస్ తీసుకొచ్చారు. అందుకు మీరు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి మీరు తలగడ కింద పెట్టుకున్నారు. మీ 5 సంవత్సరాలు మీ చిత్తశుద్ధి ఏంటంటే దాని ప్రకారం తెలిసిపోయింది. కాబట్టి ఇంకా దాని మీద డీటెయిల్ జోలికి నేను వెళ్ళను. ఈరోజు ఈ తెనాలి కేసులో ఏమిటి అంటే, సపోజ్ పోలీసులే తప్పు చేశారు అనుకుందాం, ఫర్ టెంపరీ సే పోలీసులు తప్పు చేస్తే ఆల్రెడీ మీ పార్టీ అవైల్ చేసుకుంది 2 ఆప్షన్స్. నేషనల్ హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చారు మీ ఎంపీ. మరి కంప్లైంట్ ఇస్తూ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట దాన్ని ఇది రాజకీయంగా లబ్ధి చేసి కులాల పేరుతో రెచ్చగొట్టడానికి ఎప్పుడు కూడా వాళ్ళు నిందితులు, తప్పు చేసినటువంటి నిందితులు పోలీసులు కానీ ఎక్సెస్. ఇక్కడ మీకు ప్రకాష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్లో మీకు సుప్రీంకోర్టు చెప్పింది, పోలీస్ అకౌంటబిలిటీ అటానమీ గురించి డీటెయిల్గా మాట్లాడింది. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ దట్ స్కోప్లో కానీ ఉండేటట్టు అయితే యూ కెన్ టేక్ లీగల్ రెమెడీ, తప్పు లేదు. కానీ దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు వస్తున్న కథనాలు చూసేటట్టయితే ఇది ఒక మెసేజ్ టు ది కల్ప్రిట్స్, మెసేజ్ టు ది ఒక సమాజంలో కిరాతకం చేస్తున్న వాళ్ళకి ఒక మెసేజ్ లాగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మీకు భంగం కలిగింది అని అంటే చట్టం ఇక్కడ ఉంది, క్లియర్గా తీసుకోవచ్చు. కానీ శివశంకర్ గారు, నాదో ప్రశ్న అండి మీకు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు వెళ్ళి అక్కడ ప్రజలని ఏ రకమైన సందేశం ఇచ్చారు, ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ పోలీసింగ్కి ఏ రకమైన మెసేజ్ ఇచ్చారు, దీనివల్ల ఏం సాధించారు, ఇది ఆలోచించుకోవాలి. శివశంకర్ గారు, మీకు ప్రశ్న. సరే, వాళ్ళ ఎంపీ ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళారు, నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళారు. మీరు కూటమి ప్రభుత్వం, మీకు ఎంపీలు ఉన్నారు, మీరు నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళి ఆడపిల్లలకి జరిగిన ఇబ్బందిని గురించి ప్రస్తావన చేయొచ్చు కదా. ఎందుకని నిమ్మలంగా ఉన్నారు, మీరు కూర్చున్నారు, మీ పార్టీలు 3 పార్టీలు. అండ్ ఇంకోటి, ఆవిడ సాదినేని యామిని శర్మ గారు డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ 30,000 మంది మహిళల మిస్సింగ్ వాళ్ళు మీ కుటుంబంలోనే ఉన్నారు కదా బీజేపీ. అది కూడా ఒకసారి చూద్దాం. ఆవిడ ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ కూడా ఒకసారి మనం చూడొచ్చు. 30,000 మంది మహిళల సంగతి ఏం చేశారు డీజీపీ గారు అని చెప్పేసి ఆవిడ అడిగారు. వీటికి మీ ప్రభుత్వం దగ్గర సమాధానాలు ఉండాలి కదా. ఈయన అడిగారని కాదు, రాజశేఖర్ గారు అడిగారని కాదు, కానీ మామూలుగా జనం అడుగుతున్నారు. అడగొచ్చండి. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక ఇష్యూ మీద అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అడిగిన దాన్ని నేనే తప్పు పట్టనండి. ఇక్కడ నిన్న పరామర్శకు వెళ్ళి వాళ్ళని సమర్థించి ఆ రకమైన మెసేజ్ ఇవ్వడానికి తప్పు పడుతున్నాను తప్ప, ఒకవేళ ఎక్సెస్ పోలీసింగ్ జరిగింది అని అంటే దాని మీద డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వాళ్ళని నేను వెనకేసుకు రావటం లేదు అన్నాడు. జరిగిన తీరుని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నానని చివరిలో ఆయన మాట్లాడారు. అది
కావాలంటే ఇంకోసారి ప్లే చేయండి పీసీఆర్ ఒకసారి. అక్కర్లేదండి, అది డిఫెన్సివ్ అండి, అది డిఫెన్సివ్ మెకానిజం మాటలవి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందంతా కూడా చేతిలో రాసిచ్చిన ఒక స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నారు వాసుదేవన్ గారు, మీరు గమనించాలి. అంటే వాసుదేవ్ గారు ఆ స్క్రిప్ట్ రాసిచ్చారు. ఎప్పుడైతే నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు, నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. ఎందుకు అంటే వాసుదేవ్ ఎప్పుడైతే గారు, జనాల నుంచి వాసుదేవ్ గారు సామాజిక వేత్తల నుంచి ఒక రికార్డ్ వచ్చిందో దానికి మా డిఫెన్స్. మిత్రులు ఇక్కడ ఒక విషయం, మా మిత్రులు రాజశేఖర్ గారి కనుక కొంత అవకాశం ఉంటే వారికి చెప్పాలి. అంటే ఎందుకంటున్నానంటే నాయకులకి కొన్నిసార్లు కొన్ని అవగాహన ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు మేమే గొప్ప అనుకోవచ్చు. ఎందుకంటున్నానంటే అసలు ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారు, ఏం చెప్పారు అనేది ఒకసారి క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి వాళ్ళని సమర్థించటల్లా, మరి దేని సమర్థిస్తున్నారు మీరు? వాళ్ళు చేసిన పనుల పట్ల లేదా వాళ్ళ పట్ల ఈయనకి ఆల్రెడీ ఒక నెగిటివ్నే ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక దాన్ని నమ్మాలి సార్, మీరు ఏదో ఒక దాన్ని నమ్మాలి. దేన్ని నమ్ముతారు? ఇప్పుడు మీరు ఈ దేశంలో మీరు చూసుకోండి, చాలా మంది మీరు దేన్ని నమ్ముతారు? ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఉల్లంఘన జరిగినప్పుడు మీరు ఆల్రెడీ మీరు అప్రాపరేట్ ప్రాసెస్ మీద చేయండి. దాని పొలిటికల్ ఇష్యూ